Hi friends. So as part of this learning series, Python 30 days learning series మనం చేస్తున్నాం కదా. ఈ 30 days learning series లో భాగంగా ప్రోగ్రామ్ ని Python యూజ్ చేసి ఎలా రాయాలి? How to write the program in the Python. సో నాట్ ఓన్లీ Python guys, జావాలో కావచ్చు, C++లో కావచ్చు, పైథాన్లో కావచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఒక ప్రోగ్రామ్ అనేది స్టేట్మెంట్స్తో కన్స్ట్రక్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ అనేది స్టేట్మెంట్స్తో కన్స్ట్రక్ట్ అవుతుంది. సో నార్మల్గా స్టేట్మెంట్స్ ఏం డిస్క్రైబ్ చేస్తున్నాయి? స్టేట్మెంట్స్ అనేవి ఇన్స్ట్రక్షన్స్ డిస్క్రైబ్ చేస్తాయి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి నార్మల్గా టోకెన్స్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు. సో మనం ఒక ప్రోగ్రామ్ని పైథాన్లో డెవలప్ చేయాలి అంటే టోకెన్స్ అనేవి ఇంపార్టెంట్. టోకెన్స్ని యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ రాస్తాము, ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి స్టేట్మెంట్స్ రాస్తాము, స్టేట్మెంట్స్తో ప్రోగ్రామ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇలా మనం ఎప్పుడైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే టోకెన్స్. సో ఇక్కడ టోకెన్స్ ఏంటి? టోకెన్స్ ఏమేమి ఉన్నాయి? సో నార్మల్గా మనకి టోకెన్స్ అనేవి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనం 5 టైప్స్ ఆఫ్ టోకెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. 5 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఏంటి? కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఈ 5 టోకెన్స్ యూజ్ చేసి మనం పైథాన్లో ఏ ప్రోగ్రామ్ అయినా సరే డెవలప్ చేయొచ్చు. సో ఫస్ట్ కీవర్డ్స్ ఏంటి నేర్చుకుందాం. సో కీవర్డ్ అంటే కీవర్డ్స్. సో దీస్ ఆర్ వాట్ కాల్డ్ యాజ్ రిజర్వ్డ్ వర్డ్స్. ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీడిఫైన్డ్ వర్డ్స్. మనం కీవర్డ్స్ ని రిజర్వ్డ్ వర్డ్స్ అనొచ్చు లేదా ప్రీడిఫైన్డ్ వర్డ్స్ అనొచ్చు. సో ప్రతి కీవర్డ్ కి కూడా మనకు ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. వాటిని మనం ఒక స్పెసిఫిక్ ప్లేసెస్ లో స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనకి పైథాన్ లో టోటల్ గా 35 కీవర్డ్స్ ఉంటాయి. సో ఈ 35 కీవర్డ్స్ అనేవి పైథాన్ లైబ్రరీలో there is a module. సో ఆ మాడ్యూల్ ఏంటి అంటే కీవర్డ్ అనే మాడ్యూల్లో విత్ ద నేమ్ KWList అనే నేమ్తో ఈ 35 కీవర్డ్స్ కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. సో మనకి టోటల్ 35 కీవర్డ్స్ కూడా డిస్ప్లే కావాలి అంటే మనం సింపుల్గా ఏదైతే మాడ్యూల్ ఉందో కీవర్డ్ అనే మాడ్యూల్ ఉంది కదా, ఆ కీవర్డ్ అనే మాడ్యూల్ని మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సింపుల్గా ఆ వేరియబుల్ని KWList అనే వేరియబుల్ ఉంది కదా, ఆ KWList అనే వేరియబుల్ కీవర్డ్ అనే మాడ్యూల్ నుంచి తీసుకోవాలి. సో కీవర్డ్ డాట్ KWList అని ప్రింట్ చేసామనుకోండి మనకి ఖచ్చితంగా టోటల్ 35 కీవర్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలా అని మనం వాటిని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం పైథాన్ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం ఖచ్చితంగా ఆ కీవర్డ్స్ ని హ్యాబిచుయేట్ అయిపోతాం. సో నో నీడ్ టు బి ఫోర్స్ఫుల్లీ రిమెంబర్ ఆర్ నో నీడ్ టు బి డూ ద బై హార్డింగ్ దీస్ కరెస్పాండింగ్ కీవర్డ్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ కీవర్డ్స్ తర్వాత మనకి పైథాన్ లో నెక్స్ట్ టోకెన్ ఏంటి అంటే ఐడెంటిఫైయర్స్. సో నార్మల్గా
ప్రోగ్రామ్ లో మనం డిఫరెంట్ ఎంటిటీస్ యూజ్ చేస్తామండి. ఏంటి వేరియబుల్స్ యూజ్ చేస్తాము. ఒక ప్రోగ్రామ్ లో వేరియబుల్స్, మల్టిపుల్ వేరియబుల్స్, మోర్ దెన్ వన్. నెక్స్ట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము, మెథడ్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇలా మనం డిఫరెంట్ ఎంటిటీస్ ని ఒక ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తాం. సో ఒక పైథాన్ ఫైల్లో లేదా పైథాన్ ప్రోగ్రామ్ లో ఈ ఎంటిటీస్ అన్నిటికీ కూడా యూనిక్ గా రిప్రజెంట్ చేయడానికి, యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి మనకి నేమింగ్ కావాలి. సో టు నేమ్ ఆల్ దీస్ ఎంటిటీస్, ఈ ఎంటిటీస్ కి నేమ్ చేయడానికే మనం ఐడెంటిఫైయర్స్ యూజ్ చేస్తాం.